This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. In all these things, I want you to remember something. Isaiah chapter 43, Yeshaya గ్రంథం 43వ అధ్యాయము first verse. But now says the Lord, He who created you, O Jacob, He who formed you, Israel, fear not, for I have redeemed you. I have called you by name. You are mine. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. I want you to understand, God is calling His people. I want you to know, my dear brothers and sisters, God is affirming His identity over you. You are mine. Many times, because of the problems, because of the challenges that we go through, we think that we are forgotten. దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం మన పరిస్థితులను బట్టి. బట్ గాడ్ ఈస్ సేయింగ్, యు ఆర్ మైన్. రెండు నేమ్స్ ఎందుకు మాట్లాడాలి దేవుడు? బట్ నౌ thus says the Lord, He who created you, O Jacob. జేకబ్ అండ్ ఇజ్రాయెల్, రెండు పేర్లు ఎందుకు పెట్టాలి దేవుడు? యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే ఇస్ ఓల్డ్ నేచర్, తన పాత స్వభావము. యాకోబు రిప్రజెంట్స్, జేకబ్ రిప్రజెంట్స్ హ్యూమన్ వీక్నెస్. జేకబ్ రిప్రజెంట్స్ డిసీవర్, మోసగాడు, బలహీనమైన వ్యక్తి, తన సొంత తెలివితేటల మీద ఆధారపడిన వ్యక్తి. జేకబ్ రిప్రజెంట్స్ ఫెయిలియర్, స్ట్రైవింగ్, రైట్? అవునా కాదండి? పుట్టడమే అసలు అన్న కాలు పట్టుకొని పుట్టాడు, హీల్ గ్రాబర్. సో జేకబ్ అంటే మోసగాడు అని అర్థం, లేకపోతే డిసీవ్ చేసేవాడు. సో హిజ్ లైఫ్ ఈజ్ మార్క్డ్ బై డిసెప్షన్, ఫియర్ అండ్ సప్లాంటర్ అంటారు, రన్నింగ్ అవే ఫ్రమ్ ఫర్ ప్రాబ్లమ్స్. హీ హ్యాస్ హిజ్ ఓన్ స్కీమ్స్, ఓన్ ఐడియాస్ ఉంటాయి. స్కీమర్ అంటారు జేకబ్ని. హీ హ్యాస్ హిజ్ ఓన్ స్కీమ్స్, ఓన్ థాట్స్. ప్రాబ్లం వస్తే తప్ప దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాదు. సో దిస్ రిమైండ్స్ us that we were like that, like Jacob once upon a time. యాకోబు లాంటి వారం మనందరము కూడా, అవునా కదండి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాకముందు, రక్షింపబడకముందు మనందరము యాకోబు లాంటి వారమే. బట్ దేర్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ జేకబ్స్ లైఫ్. ఒకానొక సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. హీ రెజల్డ్ విత్ గాడ్ ఆల్ నైట్. రాత్రంతా దేవునితో రెజలింగ్ చేశాడు. హీ రెజల్డ్ విత్ గాడ్ అండ్ హీ రిసీవ్డ్ ఎ న్యూ నేమ్, ఇజ్రాయెల్. కొత్త పేరుని ఇజ్రాయెల్ అని రిసీవ్ చేసుకున్నాడు. హల్లెలూయా. డూ యూ హ్యావ్ that ఎక్స్పీరియన్స్ విత్ గాడ్? దేవునితో నీకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? పరిస్థితులు నీ పైన ప్రవాహం వల్లే, ఒక ఫెయిల్యూర్ తర్వాత ఇంకొక ఫెయిల్యూర్, ఒక బ్యాటిల్ తర్వాత ఇంకొక బ్యాటిల్. ప్రభా, ఐఎమ్ టైర్డ్, లార్డ్ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్, నేను టైర్డ్ అయిపోతున్నాను అని అనుకుంటున్నారు కదా. మరి దేవుని దగ్గర అడిగారా? ఒక రాత్రి అయినా దేవుని సన్నిధిలో కూర్చున్నారా? ఒక రాత్రంతా మోషే ఎర్ర సముద్రం దగ్గర చేతులు ఎత్తాడు, అందుకే ఎర్ర సముద్రం పాయలైంది. Did you ask God? Were you serious about that encounter? Did you sit in the presence of God and ask God, Lord, do something in my life? నా జీవితంలో ఒకటి చెయ్యి ప్రభా. I want to know you. I want to see your hand. I want to see your intervention అని చెప్పి అడిగారండి. దాట్స్ వాట్ జేకబ్ డిడ్. యాకోబు అదే చేశాడు. ఇంతవరకు నేను స్ట్రైవ్ అయ్యాను, ఇంతవరకు నేను కష్టపడ్డాను, ఇంతవరకు నా సొంత శక్తి మీద, నా సొంత తెలివితేటల మీద ఆధారపడ్డాను. బట్ లార్డ్, అంటిల్ యూ బ్లెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు. దాట్ నైట్ గాడ్ చేంజ్డ్ జేకబ్స్ నేమ్ టు ఇజ్రాయెల్. హల్లెలూయా, హల్లెలూయా. నో వన్ స్ట్రగుల్ విత్ గాడ్. ఇజ్రాయేలు అంటే ఏంటంటే ద మ్యాన్ హూ స్ట్రగుల్డ్ విత్ గాడ్ అండ్ ప్రివైల్డ్. దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను. సో ఇజ్రాయెల్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇజ్రాయెల్ మీన్స్ కవెనెంట్ రిలేషన్షిప్. ఇజ్రాయెల్ మీన్స్ ప్రిన్స్. ఇజ్రాయెల్ అంటే నువ్వు ప్రిన్స్వి, నీవు ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తివి, నువ్వు ఇప్పుడు స్పిరిచువల్గా మెచ్యూర్ అయిన వ్యక్తివి. హల్లెలూయా. ఇజ్రాయేలు అంటే నువ్వు విజయవంతుడివి దేవుని శక్తి ద్వారా, నీ శక్తి ద్వారా కాదు. విత్ గాడ్స్ పవర్ యు ఆర్ విక్టోరియస్. దాట్ ఈస్ ఇజ్రాయెల్. Hallelujah. You are no longer Jacob, you are Israel. Thus says the Lord who created you and who formed you. I mean, God is seeing both sides. కొన్నిసార్లు మనం రక్షింపబడినా కూడా కొన్నిసార్లు యాకోబు వీక్నెసెస్ మనలో కనపడుతూ ఉంటాయి. లైక్ మన పాత వీక్నెసెస్, మన పాత స్వభావం మనలో కనపడుతూ ఉంటుంది. అవునా కదండి? సో గాడ్ ఈస్ సేయింగ్, ఐఎమ్ సీయింగ్ దట్ ఓల్డ్ నేచర్ ఇన్ యూ అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ ట్రాన్స్ఫార్మ్ నేచర్ ఆల్సో ఇన్ యూ. హల్లెలూయా. సో ఫియర్ నాట్, భయపడద్దు. గాడ్ హూ క్రియేటెడ్ యూ అండ్ గాడ్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ యూ. ట్రాన్స్ఫర్మేషన్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్.
ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఒకరోజు అయిపోవడం కాదండి. ప్రతిరోజు. సో, నీ బలహీనతలు తెలిసిన దేవుడు. మేబీ లైక్ జేకబ్ సమ్‌టైమ్స్ వి థింక్ కొన్నిసార్లు యాకోబులాగా ఆలోచిస్తున్నామేమో. ఐ ఫెయిల్డ్. ఐయామ్ నాట్ ఎనఫ్. ఐ కాంట్ డూ థిస్. నేనిది చేయలేను. నేను ఫెయిల్ అయిపోయాను. మేబీ గాడ్ విల్ నాట్ యూజ్ మీ. గాడ్ కెనాట్ యూజ్ మీ అని అనుకుంటున్నావేమో. అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఐయామ్ సీయింగ్ యూ. ఐ నో యువర్ థాట్స్. ఐయామ్ కాలింగ్ యూ నౌ. యూ ఆర్ ఇజ్రాయెల్. యూ ఆర్ ప్రిన్స్. హల్లెలూయా! God is calling us. God is affirming us. I have redeemed you. I have transformed you. I have chosen you. You are victorious. God is reminding us of our new nature. కొన్నిసార్లు మనం ఓల్డ్ నేచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ పాత స్వభావం ఇంకా మనలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటది. ఫెయిల్ అయ్యాను, బాధపడ్డాను, లేకపోతే దేవుడు నన్ను వాడుకోడు ఇవన్నీ. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ కాల్డ్ యూ. ఐ విల్ యూజ్ యూ. ఐ హావ్ చోజన్ యూ. యూ ఆర్ రిడీమ్డ్. యూ ఆర్ మై చైల్డ్. మై ఫింగర్ ప్రింట్స్ ఆర్ అపాన్ యువర్ లైఫ్. నా ఫింగర్ ప్రింట్స్ నీ పైన ఉన్నాయి. కాబట్టి భయపడద్దు. గాడ్ డిడ్ నాట్ చేంజ్. వీ చేంజ్ ఫ్రమ్ జేకబ్ టు ఇజ్రాయెల్. అండ్ గాడ్ సేస్, హల్లెలూయా, యూ ఆర్ మైన్. నీవు నా సొత్తు. గాడ్ నోస్ యువర్ పాస్ట్ అండ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యువర్ ఫ్యూచర్. దేవుడికి నీ పాస్ట్ తెలుసు. దేవుడు నీ ఫ్యూచర్లో మాట్లాడుతున్నాడు. గాడ్ రిమెంబర్స్ యువర్ ఫెయిల్యూర్స్ బట్ స్టిల్ గాడ్ ఈస్ కాలింగ్ యూ విత్ న్యూ ఐడెంటిటీ. దేవునికి నీ యొక్క పాస్ట్ తెలుసు అండి. నీ యొక్క గతం తెలుసు. నీ ఫెయిల్యూర్స్ తెలుసు. అయినా నిన్ను క్రొత్త పేరుతో పిలుస్తున్నాడు. నీ పాత పేరుతో, నీ పాత స్వభావంతో దేవుడు నిన్ను పిలవట్లేదు. హెవెన్ ఈజ్ నాట్ సీయింగ్ యువర్ ఓల్డ్ నేచర్. హెవెన్ ఈజ్ సీయింగ్ వాట్ గాడ్ ఈజ్ మేకింగ్ యూ. దేవుడు నిన్ను ఏ విధంగా తయారు చేస్తాడో చూస్తున్నాడు. నీ బలహీనంగానే చూసుకుంటున్నావేమో నిన్ను నువ్వు. బట్ గాడ్ ఈజ్ సీయింగ్ అన్ ఎవాంజలిస్ట్ ఇన్ యూ. God is seeing a prophetess in you. God is seeing a great man in you. Maybe you are defining yourself with all your weaknesses, with all your failures, but God is looking at you as he designed you to be. దేవుడు నిన్ను ఆయన ఎలా డిజైన్ చేసుకున్నాడో ఆ విధంగా చూస్తున్నాడు. God is seeing you as a strong man. God is seeing you as a strong woman today. Ask God for that one encounter, my dear brothers and sisters. అందుకనే మన టైం ఇన్వెస్ట్ చేయాలి మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం. If you pass through the waters, this is a wonderful promise that God spoke to me, Andy. If you pass through the waters, if you pass through the fire, if you pass through the valley, remember you are passing through the promise. Hallelujah. When you pass through the waters, కష్టాల్లో నుంచి వెళ్తున్నప్పుడు, దుఃఖంలో నుంచి వెళ్తున్నప్పుడు, బాధలో నుంచి వెళ్తున్నప్పుడు, you are not passing through the problem, you are passing through the promise. Hallelujah. For others, they are passing through the problem. But for you, you're passing through the promise. Are you all with me? బయట వాళ్ళు ప్రాబ్లంలో నుంచి పాస్ అవుతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా ట్రబుల్ ఫ్రీ లైఫ్ ఇస్తానని చెప్పలేదండి. గాడ్ నెవర్ సెడ్ ఐ విల్ గివ్ యూ ట్రబుల్ ఫ్రీ లైఫ్. బట్ గాడ్ సేస్ ఐ విల్ బీ విత్ యూ. నేను నీతో ఉన్నాను. యూ ఆర్ మైన్. హల్లెలూయా. You are mine. You are mine. You are mine by creation. You are mine by redemption. You are mine by adoption. God knows where you are. God knows your address. Hallelujah. Hallelujah. So when you are passing through the problems, remember you are passing through the promise. You are passing through the promise. God never asked you to stand in the valley. It was not God's intention to be consumed in that fire. It was never God's intention to be drowned in that waters, to be drowned in that pressure, to be drowned in that problem. Remember, when you are passing through the problems, you are passing through the promise. Are you all with me? When you are passing through the problem, you are passing through the promise, and victory belongs to you. So keep walking with God, my dear brothers and sisters. You are walking in the promise. You are walking in the covenant. You are walking. God never said you will not have troubles, but God said, I will be with you in the trouble. And you are mine. Shall we all pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, we love you, praise you, worship you, we honor you. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నజరేయుడైన యేసు నామములో. Yes, Lord, you know our weaknesses and yet you called us, Lord, what you wanted us to be. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. This is the season God is affirming the identity. God is calling you to himself. God is saying, you are mine. You belong to me. Hallelujah. Don't let the problems define you. Don't let the problems, destroy the peace. He says, you are mine. Because you belong to him, దేవుడు నిన్ను డిఫెండ్ చేస్తాడు. God will defend you. You are his. Don't be defined by your fears. Don't be defined by your challenges. He says, fear not. భయపడద్దు. Hallelujah. You belong to him. God is calling his children back to the identity. When you know who you are, you will live from that place. నీవెవరో నీకు తెలిస్తే అక్కడి నుంచి బ్రతకడం మొదలు పెడతావు. You are king's child. You belong to him. He says, I redeemed you. I know your name.
You belong to me. I am with you. Hallelujah. This season will not destroy you. This season will not drown you. ఈ సీజన్ నిన్ను డిస్ట్రాయ్ చేయదు. You are just passing through this. I'm bringing you to my banqueting table. You are just passing through this. Hallelujah. The waters will not destroy your destiny. The fire will not destroy your destiny. The fire will refine you. ఆ అగ్ని నిన్ను రిఫైన్ చేస్తుంది. రిమైండ్ అండ్ బిడ్డలారా, మేలి మీ బంగారం కంటే you will become pure. Hallelujah. The God who called you is faithful to complete the work that he has begun in your life. నీ జీవితంలో మొదలుపెట్టిన దేవుడు ఫెయిత్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ విధంగా ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎస్టాబ్లిష్ చేయమని అడుగుతున్నాను నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. ఫాదర్ లార్డ్, ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశం ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.